శంకరా నాద మురిసే మెరుపులు మురిసే గొడవల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా పరవశాన శిరసు గంగా ధరకు జారన శివగంగా ధరకు జారన శివగంగా వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ అభిద్ హుసేన్. సో లోకల్ టాలెంట్ పరిచయంలో భాగంగా ఈరోజు అయితే మనతో పాటు శేషగిరీశం ఉన్నారు. సో లలిత గీతాలు ఆలపించడంలో కానీ, దానికి సంబంధించి సాహిత్యంలో కానీ, అలాగే సినిమాలో సంబంధించి కొన్ని పాటలు ఆలపించడంలో కానీ, నాటక రచయితగా కావచ్చు, ఇలా పలు రంగాల్లో వారికి అయితే ప్రవేశం ఉంది. మరి వారు ఈరోజు స్టూడియోలో ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్కారం సార్. శేషగిరీశం గారు, సినిమాలలో పాటలు పాడడం నుంచి సో లలిత గీతాలు ఆలపించడం, మ్యూజిక్ కంపోజ్ చేయడం, ఇలా పలు రంగాల్లో మీకైతే ప్రవేశం ఉంది. అసలు ఈ ఆసక్తి ఎలా కలిగింది? నేను నెల్లూరులోనే స్టోనస్పేటలో జన్మించానండి. నా చిన్ననాటి మిత్రుడు వెన్నెలగంటి రాజేశ్వర ప్రసాద్ సినీ గీత రచయిత. అతను సినిమాలోకి వెళ్ళి పాటలు రాసే ముందు మేమిద్దరం కలిసి కొన్ని లలిత గీతాలు అతను రాస్తే వాటికి నేను ట్యూన్ చేసేవాడిని. సో వెన్నెలగంటి గారితో? వెన్నెలగంటితో. నాకు అతను చైల్డ్హుడ్ ఫ్రెండ్. అతను కొన్ని లలిత గీతాలు రాసేవాడు, వాటికి నేను ట్యూన్ చేసి పాటలు పాడుతుండేవాళ్ళం. అట్లా మేము ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా నెల్లూరులో చాలా కార్యక్రమాలు చేసాం. ఏ సంస్థని? చేతన అనే సంస్థని. చేతన, ఓకే. చేతన సంస్థని మా గురువుగారు నాగభైరవ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించాము, కొంతమంది నెల్లూరు మిత్రులతో కలిసి. దాన్ని ఆరుద్ర గారి చేత ఇనాగరేట్ చేయడం జరిగింది. దాంతో మేము ప్రోగ్రామ్స్ చేస్తూ, అతను లైట్ మ్యూజిక్ సాంగ్స్ రాయడం, నేను దానికి చేయడం, దానికి ట్యూన్ చేస్తే ట్యూన్లో రాయడం. అలాగే తెక్కవరపు సుకుమార్ రెడ్డి గారిని మీకు తెలిసే ఉంటుంది, నెల్లూరు రక్తదాతల సంఘం. ఆయన ఒక రక్తదాతల మీద ఒక ప్రోగ్రామ్ ఒకటి చేశారు. దానికి వెన్నెలగంటి పాటలు రాస్తే నేను దానికి అన్ని ట్యూన్ చేసి, అది రక్తదాతల సంఘం తరఫున ఒక కార్యక్రమం కూడా చేసి, అది అప్పట్లో ఒక సీడీ కూడా రిలీజ్ చేసాం, ఒక క్యాసెట్ కూడా రిలీజ్ చేసి చాలా ప్రోగ్రామ్స్ చేసాం. ఇలా చేస్తున్నప్పుడు మా బ్రదరు వై కామేశ్వరరావుకి బాలుగారు బాగా క్లోజ్. ఒకసారి బాలుగారికి ఒకసారి మీ పాటలు వినిపిస్తాను అని తీసుకెళ్ళి ఒకసారి బాలుగారు గూడూరు ఫంక్షన్లో ఉంటే నెల్లూరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా ఇద్దరిని తీసుకెళ్ళి పరిచయం చేయడం జరిగింది. అప్పుడు బాలుగారు చూసి, సాహిత్యం చాలా బాగుంది, ట్యూన్స్ కూడా చాలా బాగున్నాయి, నేను అవకాశం కల్పిస్తానని చెప్పి వెన్నెలగంటిని తీసుకెళ్ళి సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయడం జరిగింది. అట్లా అతను సీనియర్. వెన్నెలగంటి సినీ ఇండస్ట్రీలో పరిచయం అయ్యారు. మరి వారి స్నేహితులుగా మీరు ఎందుకు సినీ ఇండస్ట్రీలో రాణించలేకపోయారు? సినీ ఇండస్ట్రీలో రాయించడం అంటే, నన్ను అప్పుడు ఆ పాటలకి ఇన్స్పైర్ అయ్యి బాలుగారు నా చేత కళ్ళు సినిమాలో పాటలు పాడించారు. కళ్ళు సినిమాలో యాక్చువల్గా మెయిన్ సాంగ్ నా చేత పాడించాలని ఆయన అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అది మిస్ అయింది. దాంట్లో ఒక సీన్లో బాలుగారి ఎంట్రన్స్ ఉంది. దాంట్లో అది కళ్ళు సినిమా అంతా బెగ్గర్స్ వాటి మీద సంబంధించింది. ఒక 3 బిట్లు వస్తాయి. శంకర నాద శరీరాపురావు ఒకటి, నవ్వింది మల్లె చెండును ఒకటి, కీరవాణి అని 3 పాటలు. ఆ 3 పాటలు వాళ్ళు పాడుతున్నప్పుడు బాలుగారు వస్తారు. అది సినిమాలో కూడా దాన్ని పిక్చరైజ్ చేశారు. అట్లా సినిమాలో నాకు బాలుగారు అవకాశం. మీరు పాడారా? నేను పాడాను. 3 బిట్లు నేనే పాడాను. ఇప్పుడు పాడతారా? అది నవ్వింది మల్లె చెండు, నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, నవ్వేరా బాగా ఛాన్సు, దొరికలే భలే ఛాన్సు. అలా వస్తుందండి ఆ బిట్. అట్లా ఆ బిట్ వస్తుంది. మురిసే మెరుపులు మురిసే గొడవల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారన శివగంగా అని అదుగు బిట్ వస్తుంది. తర్వాత కీరవాణి సాంగ్ ఉంటుంది. కీరవాణి కీరవాణి చిలకల అని అలా ఒక సాంగ్ వస్తుంది. ఈ 3 బిట్లు వాళ్ళు హార్మోనియంలో వాయించి పాడుతూ ఉంటే బాలు గారు ఎంటర్ అవుతారు. ఆ సీను కళ్ళు సినిమాలో ఉంది.
దాని తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళి ఇంట్రొడ్యూస్ చేశారు బాలు గారే. అప్పుడు తెలుసు ఆ మహావృక్షం ఉంది, ఆయన దగ్గర మనం పాడేదానికి అవకాశం కూడా లేదు. ఆ రోజుల్లో నన్ను ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ప్రోత్సహించారు. మీరు ఇక్కడికి వచ్చారంటే సినిమాల్లో మీ చేత పాటలు పాడిస్తాను అని చెప్పారు ఆయన. కానీ సినిమాల్లో పాడించలేనండి, మీరు ట్రాక్ సింగర్గా మా దగ్గరికి రాండి అన్నారు. కానీ ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్నాను. ఆ టైంలో నేను ఎస్బీఐలో వర్క్ చేస్తున్నాను. తర్వాత ఈ ప్రమోషన్లో ఆఫీసర్గా పోవడం, దానివల్ల నేను అక్కడ చేయలేక అక్కడ పోలేక అదే ఇదానే తెలుసుకో అవకాశం ఉన్నా కూడా నేను వెళ్ళలేక ఆగిపోయింది మీ ప్రయాణం సినీ రంగం నుంచి. ఓకే. తర్వాత నాకు లైట్ మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి నేను ఆల్ ఇండియా రేడియో విజయవాడలో చాలా ఏళ్ళు, ఒక 10 years పాడాను. 10 ఏళ్ళ పాటు? 10 ఏళ్ళు పాడాను. ఎన్ని పాడుంటారండి? దాదాపు ఒక్కొక్కసారికి 4 అంటే సంవత్సరానికి 2 సార్లు వచ్చేది. దాదాపు ఒక 40 పాటలు 40-50 పాటల దాకా పాడాను. దాంట్లో 50 పాటలు దాదాపు పాడాను. ఓకే. చాలా ఆర్టిస్ట్గా అక్కడ చేశాను. తర్వాత మన ఆల్ ఇండియా రేడియోలోనే గిద్దలూరు గోపాలరావు గారిని ఉన్నారు. ఆయన ఒక నాటిక రాశారు. నాటకం అది ఏంటంటే అది పురంధరదాసు నాటకం ఒకటి రాస్తే, ఆ పురంధరదాసు నాటకంలో అంటే అప్పుడు మీకు తెలుసు ఆదివారం పూట మధ్యాహ్నం 3 గంటలు వచ్చేది. అది ఆ పురంధరదాసు నాటకం ఇక్కడ నుంచి బ్రాడ్కాస్ట్ చేస్తే దాంట్లో మెయిన్ వేషం పురంధరదాసు నేనే పాడాను. పురంధరదాసు కీర్తనలు కూడా పాడాను. అవునా? ఏదైనా ఒకటి పాడగలరు? కీర్తన ఏదైనా ఒకటి. దయమాడో రంగ దయమాడో దయమాడో నిన్న దాసనానెందు దయమాడో నిన్న దాసనానెందు దయమాడో రంగా డైలాగ్స్ ఏమైనా గుర్తుందా? డైలాగ్స్ గుర్తులేవు. రైటా? అలాగే ఆకాశవాణిలో లలిత గీతాలు కూడా ఆలపించారు. అందులోంచి 1-2 లలిత గీతాలు. దాంట్లో ఒక లలిత గీతం పాడతారు. అది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు రాసింది. ఇంత వింత వెలుగంత సుంత నాకు మిగిలేన ఇంత వింత వెలుగంత సుంత నాకు మిగిలేన నీలిని దూర రెక్కలపై నీలిని దూర రెక్కలపై నింగికి నేనెగిరేనా నీలిని దూర రెక్కలపై నింగికి నేనెగిరేనా ఇంత వింత వెలుగంత సుంత నాకు మిగిలేనా. చాలా బాగుంది, చాలా బాగుపడ్డారు. ఇది నేనే కంపోజ్ కూడా మీరు చేశారు. ఇప్పుడు ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయండి? ఉన్నాయండి, ఎక్విప్మెంట్ ఉంది. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నేను చేతనాని ఫస్ట్ సాహిత్య కార్యక్రమాలు చేస్తూ పల్లవిని ఒక ఆర్కెస్ట్రాని పెట్టాను నేను. పల్లవిని ఆర్కెస్ట్రా పెట్టి దాదాపు చాలా ప్రోగ్రామ్స్ చేసాం. అవునా? నెల్లూరులో మూవీస్ సంబంధించి సినిమా పాటలే అన్ని సినిమా పాటలే పల్లవిని పెట్టి చాలా పెళ్లి కచేరీల్లో వీటిలో చాలా ప్రోగ్రామ్స్. మీరు క్షత్రియ పుత్రుల్లో కూడా పాట పాడారు? క్షత్రియ పుత్రుల్లో పాడారు ఒక పాట ఆ సినిమా నుంచి. మురిసే పండగ పూట రాజుల కథ ఈ పాట అట్లా వస్తుందండి. మరి ఎందుకు అంటే మీరు అన్నారు బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తున్నాను అనుకోలేదని, అయిపోయిన తర్వాత ఇప్పుడైనా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు మీకు తెలిసిందే ఇండస్ట్రీ మారిపోయింది, ఇప్పుడు మనం చేసేది లేదు. ఇంకోటి ఏంటంటే పల్లవి ఆర్కెస్ట్రా పెట్టినప్పుడు మొదటి టైము నెల్లూరులో బాలుగారి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నెల్లూరులో ఆయనకి 1995లో మా మిత్రుడు వెన్నెల జల్లు అనే పుస్తకం రాశాడు. మేమిద్దరం కలిసి చేసిన లలిత గీతాలన్నీ ఒక బుక్గా వేశాడు. ఆ బుక్ని బాలుగారికి అంకితం ఇచ్చాడు. అతను అంకితం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో బాలుగారికి ఫస్ట్ టైం నెల్లూరులో చాలా ఘనంగా సన్మానం చేశాం మా పల్లవి ఆర్కెస్ట్రా తరఫున. బాలు పాటకి పల్లవి నీరాజనం అని క్యాప్షన్ పెట్టి ప్రోగ్రాం చేసేవారు. ఆ రోజు సీతారామ శాస్త్రి గారు, వెన్నెలగంటి, వేటూరు సుందరరామూర్తి గారు, తర్వాత మాధవపతి సురేష్ గారు, తర్వాత అప్పుడు ఈయన ఉన్నారు చక్రవర్తి గారు, వాళ్ళందరూ కూడా గోపాల్ రెడ్డి గారు,
భార్గవ ఆర్ట్స్ గోపాలరెడ్డి గారు వాళ్ళందరూ వచ్చారు. తర్వాత అప్పుడు జంధ్యాల గారు కూడా వచ్చారు. ఓకే, చాలా కస్తూర్బా కళాక్షేత్రంలో చాలా గ్రాండ్గా బాలు. సినిమాలలో బాగా నచ్చినటువంటి పాట ఏంటి మీకు? నాకు బాగా నచ్చిన పాట మా మిత్రుడు రాసిన పాటేనండి. అంటే ఎందుకంటే వాడు ఇటీవలే ఒక స్వర్గస్థులైనాడు. వాడు రాసిన ఒక పాట నాకు ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం అది. ఎందుకంటే అది చంద్రముఖి సినిమాలో, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ బాగా మా క్లోజు. బాలుగారి ఇది అది చెప్తున్నాం కదా, అవార్డు ఫంక్షన్లో కూడా ఆయనకు అవార్డు ఇచ్చాను. అతను రాసిన పాట, అంటే వాడు అంటున్నాను నా చిరకాల మిత్రుడు కాబట్టి. ఒకసారి వినిపిస్తారా? కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి, ఎంతకాలం ఈడు నట్టాపాలి, అంతకాలం ఈడు నెట్ట సాగాలి, కొంతకాలం కాలమాగిపోవాలి. అలాగే కాలం ఆగిపోయి ఆ కాలం ఆగిపోయి ప్రఖ్యాత గాయకుడు ఆ బాలు గారు, మా ప్రేమిత్రుడు వెన్నెలగంటి, ఇటువంటి వాళ్ళందరూ మహాగాయకులు మహారచయితలు వాళ్ళందరూ తిరిగి రావాలని. కనకదురుడిని మర్చిపోలేము, మరి వెన్నెలగంటి గారి సాహిత్యాన్ని మర్చిపోలేము మనం, తప్పకుండా అండి. సో బాలు గారితో మధురమైనటువంటి క్షణాల్లో మీకు బాగా గుర్తుండేటువంటి క్షణం గురించి చెప్పాల్సి వస్తే? బాలు గారు ఆయన మిత్రుడు కామేశ్వరరావు కోసం నెల్లూరులో ఒక పరిషత్ కండక్ట్ చేశారు 14 సంవత్సరాలు. ఆయన నెల్లూరులో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళకముందు ఆ ఫ్రెండ్స్ అందరితో కలిసి నెల్లూరులో నాటకాలు ఆడేవాళ్ళు ఆయన. దానికి శ్రీ విజేత ఆర్ట్స్ అని, అది ఆయనే దానికి వ్యవస్థాపక అధ్యక్షులు బాలు గారే. తర్వాత దాని పేరు మీదనే మా కామేశ్వరరావు ఆయన ఫ్రెండ్ చనిపోయిన తర్వాత కామేశ్వరరావు మెమోరియల్ నాటక కళా పరిషత్ అని పెట్టి 14 సంవత్సరాలు బాలుగారి వ్యవస్థాపక అధ్యక్షులు, వెన్నెలగంటి అధ్యక్షులు, నేను కార్యదర్శిగా మన గొప్ప వ్యక్తులు మురళీకృష్ణ గోపాలయ్య గారు, గ్రోస్ గోపాలయ్య గారు, హజరత్ బాబు వారి యొక్క సహాయ సహకారాలతో 14 సంవత్సరాలు నిర్విరామంగా ఆ పరిషత్తు కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను ప్రమోషన్లో బయటికి వెళ్ళిపోవడం, అది అలా జరిగింది. బాలుగారు చెప్పినటువంటి ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు? ఉన్నదండి. బాలుగారు ఆ పరిషత్తుకి ఒక గొప్ప డైలాగ్ చెప్పాడు. ఆయన స్నేహానికి మరణం లేదు. ఆయన ఫ్రెండ్స్ని అంత క్లోజ్గా ఆయన అంత స్థాయికి వెళ్ళినా కూడా నెల్లూరులో ఉండే ఫ్రెండ్స్ని కానీ ఎవరిని ఆయన మర్చిపోలేదు. జీవితాంతం ఆయన కడదాకా కూడా ఆయన ఫ్రెండ్స్ని ఎప్పుడు గౌరవించేవాడు. నెల్లూరుకి వచ్చినా కూడా ఫ్రెండ్స్ అందరితో. అందులో ఇంకోటి ఏంటంటే ఆయన ఎవరు బాలుని ఎవరు పిలిచేవారు కాదు, అందరూ మణి అని పిలిచేవాడు. మణి అని పిలిచేవాడు. ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మణి అని పిలిచేవాడు. అట్లా ఆయన మణి అనేటువంటి పేరే ఆయనకి. ఆయన కామయ్య పరిషత్తు కండక్ట్ చేసేటప్పుడు ఒక క్యాప్షన్ చెప్పారు ఆయన, స్నేహానికి మరణం లేదు. అదే క్యాప్షన్తో 14 ఏళ్ళు ఆ పరిషత్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత హజరత్ బాబు గారు బాలుగారి పేరు మీద ఒక అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి మురళీకృష్ణ హజరత్ బాబు గారు, ఆయన ఫస్ట్ టైం మేమంతా కలిసి ఈ శ్రీ విజేత ఆర్ట్స్ మీదనే నెల్లూరు టౌన్ హాల్లో ఒక ప్రోగ్రాం చేసి ఫస్ట్ అవార్డు మన వాసురావు గారికి ఇచ్చాం. అది చూసిన తర్వాత బాలుగారు ఇన్స్పైర్ అయ్యి ఈసారి నుంచి నేనే చేస్తానయ్యా, నాకు ఇవ్వండి అవకాశం అని. ఫస్ట్ ఇయర్ రావు బాలసరస్వతి గారు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ తెలుగు పాట పాడిన గాయని ఆమెకి ఫస్ట్ అవార్డు ఇచ్చారు. తర్వాత జానకి గారికి ఇచ్చారు. తర్వాత ఈయన చంద్రమోహన్ గారికి ఇచ్చారు. ఇలా జరిగింది. తర్వాత ఆయన అనుకున్న కరోనా సమయంలో ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆ లెగసీ పోకుండా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు 4 ఏళ్ల నుంచి అదే బాలుగారి అవార్డు నేను ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మాధవపతి సురేష్ గారికి, పాటూరు సీనయ్య గారికి ఇచ్చాను. సెకండ్ ఇయర్ వచ్చేసి బిఏ నారాయణ, ఘంటసాల గారు, సుశీల్ గారు సంగీతం నేర్చుకున్న విజయనగరం మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్కి ఇచ్చాను. 3వ సంవత్సరం ఈయన మన విద్యాసాగర్ గారికి ఇచ్చాను, చంద్రముఖి విద్యాసాగర్ గారికి. 4వ సంవత్సరం బాలుగారితో పాటు 3 సంవత్సరాలు దాదాపు 3000 కచేరీలు చేసిన ఆమె బి రమణ గారికి ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా రేపు జూన్ 13వ తేదీ, ఎందుకంటే 4వ తేదీ బాలుగారి విగ్రహం ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు, 13వ తేదీ కార్యక్రమం చేయాలని ఇంకా డిసైడ్ చేస్తాం. అంటే విగ్రహ ఆవిష్కరణ అంటే గుర్తొచ్చింది, మన తెలంగాణలో
మొన్న ఆయన విగ్రహ ఆవిష్కరణ సమయంలో కొంత రచ్చ జరిగింది. ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో మీరు? చాలా బాధపడ్డానండి. ఎందుకంటే గాయకుడు అనేవాడికి ఒక పరిధులు లేవండి. లేవు. సంగీతానికి ఒక పరిధి లేదు. ఇప్పుడు మనము హిందుస్థానీ సంగీతం యాక్సెప్ట్ చేస్తాము, గజల్స్ యాక్సెప్ట్ చేస్తాము, తర్వాత ముషాయిరాలు ఇవన్నీ మనం అన్నింటినీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము. అంతకుముందు తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఉన్నప్పుడు ఈయన పాటలనే కదా అక్కడంతా ప్రాచుర్యం పొందింది. వాళ్ళు లేనిపోని ఇష్యూ చేసి అదేదో అది కరెక్టేనా? వాళ్ళు ఏదో ఇష్యూ చేశారు తెలంగాణకు సంబంధించి ఒక పాట పాడమంటే. అది కరెక్టేనండి. అది అందిశ్రీ గారి చేత అందిశ్రీ గారు ఒక పాట రాశారు. ఆ పాట రాసి తెలంగాణనే చాలా గొప్పదని అది పెడితే ఈయన పాడనని చెప్పి అదేదో సమ్ కాంట్రవర్సీ జరిగింది అంటే వాస్తవమే. బాలుగా రిజెక్ట్ చేస్తుంది. దానివల్ల చాలా పెద్ద ఇష్యూ జరిగింది అక్కడ. చాలామంది తెలంగాణ వాదులు పాడడానికి లేదు, ఆయన విగ్రహం పెట్టడానికి లేదు అని చాలా పెద్ద ఇష్యూ చేశారు. కానీ చాలా దురదృష్టకరం అది. ఆ మహాగాయకుడికి అలా జరగడం అనేది చాలా ఘోరాతి ఘోరమైన కానగంధరుడు. ఎట్లా అంటే నాకు తెలిసి సల్మాన్ ఖాన్ గారు పిలిపించి పాడించుకునేవారట. ఖచ్చితంగా మీరు పాడితేనే నాకు సినిమా. అవును. ఇంకొకటి రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం బాలుగారి పెట్టారు. బాలుగారు లతా మంగేష్కర్ గారిని పిలిపించి లతా మంగేష్కర్ గారి చేతుల మీద ఘంటసాల గారి విగ్రహం పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టడానికి చాలామంది అడ్డంకులు సృష్టించారు. అది దురదృష్టకరం. దాన్ని మనం చెప్పేది కాదు. అది అలా జరిగిపోయింది. ఆయన కార్యక్రమాలు జరిగిపోయింది. రైట్. ఇక వెన్నెలకంటితో మీ అనుబంధం గురించి? వెన్నెలకంటి నేను చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. చాలా పాటలు రాశాడు, లలిత గీతాలు. అతను రాసిన లలిత గీతం కూడా నేను ట్యూన్ చేసి పాడితే అది మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను స్టేట్ లెవెల్లో బెస్ట్ సింగర్ అవార్డు కూడా తీసుకున్నాను. ఓకే, పాడతారా? పాడతాను. పాడేది కొండా కోనల్లో లోయలో గోదావరి గంగమ్మ సాయలో సాయలో కొండా కోనల్లో లోయలో గోదావరి గంగమ్మ సాయలో తొలిపొద్దు మల్లిపొద్దు తోడురాయే పిల్ల తోడురాయే తోడురాయే కొండా కోనల్లో లోయలో గోదావరి గంగమ్మ సాయలో తొలిపొద్దు మల్లిపొద్దు తోడురాయే పిల్ల తోడురాయే తోడురాయే తోడురాయే. అంటే మేము ఆర్కెస్ట్రాలో శృతి మీద పాడి అందువల్ల సడన్గా పాడాలంటే సో చాలా మిస్ అవుతున్నారు అనుకుంటా మీరు వారిని. అదే చాలా మిస్ అవుతున్నానండి. ఎందుకంటే మాకు వాడు ఆత్మీయ మిత్రుడు, నా ప్రాణ సమానం. వాడు చిన్నప్పటి నుంచి వాడు నేను ఎంతో క్లోజ్గా ఉండేవాడు. ఆడే తర్వాత నేను విద్యాసాగర్ మ్యూజిక్లో ఆమె సినిమాలో కూడా పాడాను నేను. ఆమె సినిమాలో ఏం పాట పాడారు? ఆమె సినిమాలో ఒకే పాట 3 బిట్లుగా వస్తుందండి. ఓకే. ఆ సినిమా మీరు చూసే ఉంటారు. ఆమె చాలాసార్లు ఈ టీవీలో వాటిల్లో వచ్చి ఉంటుంది. ఓ చల్లగాలి ఓదార్చిపోవా ఓ నేల తల్లి ఒడి చేర్చుకోవా ఏ నోము నోచిందో ఈ బొమ్మకి ఏనాడు చేరిందో ఈ గువగూటికి ఓ చల్లగాలి ఓదార్చిపోవా ఓ నేల తల్లి ఒడి చేర్చుకోవా. ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను ఈ టాలెంట్ని అనవసరంగా ఇలా ఉండిపోయానే, వెళ్ళుంటే బాగుండేది అందరితో పాటు. సార్ చెప్పండి. అదే అందరితో పాటు నేను కూడా ఒక మంచి సింగర్గా నిలబడేవాడిని కదా, వెళ్ళి ఉంటే ఎందుకు నా టాలెంట్ ఆపేసుకున్నానని ఏమన్నా ఎప్పుడన్నా? అది బాధపడ్డాను సార్. అది కోటి గారితో డిస్కషన్ జరిగినప్పుడు బాధపడ్డాను. ఓకే. కోటి గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సినిమాలో మీ చేత పాడించలేమండి, మీరు వస్తే మా దగ్గర ట్రాక్ సింగర్గా ఉండొచ్చు, ట్రాక్ పాడొచ్చు అని చెప్పారు.
కానీ అప్పుడు నేను ఈ స్టేట్ బ్యాంక్లో జాబ్ చేయడం వల్ల ఈ జాబ్ వదిలిపెట్టుకొని పోవడం అనేది కొంచెం రిస్క్ అవుతుందేమని. అంటే నేను చెప్పాను కదా మీకు ఒక ఉదాహరణ, అక్కడ యాక్చువల్గా గంట వర్క్ ఉంటే దాదాపు 10 hours పైన వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అదొక ప్రాబ్లం ఉంది. ఒక సాంగ్కి 10 hours ఉండాల్సి అంటే మినిమం పడుతుందండి. వాళ్ళందరూ రావడం, ఆర్కెస్ట్రా కాంబినేషను. ఇంకోటి ఏంటంటే మనం పాట విని పాడడం వ్యవహారం వేరే, పాట నేర్చుకొని పాడడం వ్యవహారం వేరే. ఓకే, అది ఒక అంటే వాళ్ళు కంపోజ్ ఎలా చేయాలి ఏంటని చెప్తారు. అంటే మనం చేసే కంపోజ్కి వాళ్ళు చేసే కంపోజ్కి మనకి ఘంటసాల గారి పాట ఉంది, బాలు గారి పాట ఉంది, 1-4 సార్లు విని మనం పాడేయచ్చు, అది వేరే సంగతి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్కి సంబంధించి ఇప్పుడు ఓ చల్ల గాలి ఉంది, ఓ చల్ల గాలి అనేది ఓ చల్ల గాలి అని మనం పాడచ్చు. కానీ వాళ్ళు ఒక కార్డు పెట్టి ఆ స్థాయిలో పాడాలి, ఆ ఎఫెక్ట్ ఉండాలి, ఆ ప్యాథస్ పలకాలి. అంటే వీటన్నిటినీ మనము అంతా ఆర్గనైజ్ చేసుకొని మనం పాడి వాళ్ళని మెప్పించడం అనేది, సినిమాలో పాట పాడడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. సినిమాల్లో పాట పాడడం కష్టం, అది చాలా కష్టమైనది. అంటే మనం మామూలు పాటలు విని పాడడం వేరు, పాట నేర్చుకొని పాడడం వేరు. అది మాత్రం కొంచెం కష్టమైన, అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అది కొంచెం. మామూలుగా మీరు ఆర్కెస్ట్రా పెట్టారు కదా, సో ఏమన్నా ఫాస్ట్ బీట్లు ఏమైనా పాడారా? చాలా పాటలు పాడానండి. పాడారా? మంచి ఫాస్ట్ బీట్ చిరంజీవి సాంగ్ ఒకటి ఏదైనా పాడతారా? చిరంజీవి నాగార్జున పాట పాడుతుండేవాడిని. అది నాగార్జున పాట ఓహో లైల ఓ చారు శీల, అది ఉంది కదా ఆ పాట. ఓహో లైల ఓ చారు శీల కోపమేల వేల బాల మందారమాల మా పటేల ఓహో పిల్ల సుభానల్లా సరాగాలే విరాగాల అరే మిస మిస భయం అట్లా లిరిక్స్ ఉంటే పాడతాను. సో మొత్తానికి అలా పాటలతో పాటు వృత్తిపరంగా కూడా సరేండి. తర్వాత నాటకాలు కూడా రాశాను. ఓకే, ఒక 3 నాటకాలు రాశారు. 3 నాటకాలు ఆంధ్రదేశం అంతా ఆడాము, దాదాపు 70-80 ప్రదర్శనలు ఆడాము. నేను 2వ నాటిక జనని జన్మభూమిష్య అని రాశాను. ఆ నాటికి ఆంధ్ర క్లబ్ చెన్నైలో కాంపిటీషన్లో, దాంట్లో నేను రాసిన నాటికలో ఉత్తమ నటి ఉత్తమ నటుడు కె రాజగోపాల్, శ్రీలక్ష్మి వాళ్ళకి గోల్డ్ మెడల్ కూడా వచ్చిందండి. ఓకే, వాళ్ళకి వచ్చింది. ఉత్తమ నటీమణులుగా 2 వచ్చింది. అంతకుముందు నేను వెన్నెలంటి అప్పుడు ఉన్నప్పుడు నిధి చాలా సుఖమని ఒకటి రాశాను. దాంట్లో నేను సరదాగా ఒక సన్నివేశంలో ఒక సీన్ చెప్తే వాడు వెంటనే ఒక లల్లబీ రాసిచ్చాడు. అట్లా మా ఇద్దరికి ఒక అనుబంధంగా ఉందన్నమాట. నిధి చాలా సుఖమా అనేది టైటిల్ మీద ఒకటి రాయాలంటే వాడు వెంటనే అసలు డబ్బు అనేది ఎలా మనిషికి ఇంపార్టెంట్ అనే దాని మీద ఒక లల్లబీ రాశాడు, వినిపిస్తాను. ఓకే. ఎండమావి వంటిది ఈ జీవితాన మమకారం, గుండె కోత బడబాగ్నిగా మండుతోంది సంసారం, తెలుపుమా హృదయమా నిధి చాలా సుఖమా, ప్రేమ పెన్నిధి సుఖమా, స్నేహ సన్నిధి సుఖమా, మనిషిని మనిషిగా కొలిచే సాధనమే ధనమా, బతుకు బండి నడిపించే ఇంధనమే ధనమా, తెలుపుమా హృదయమా నిధి చాలా సుఖమా, ప్రేమ స్నేహ సన్నిధి సుఖమా, స్నేహ సన్నిధి సుఖమా. సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీ. సో రిటైర్ అయిపోయారా మీరు? రిటైర్ అయిపోయారు 2016లో రిటైర్ అయ్యాను. 16లో ఎంత ఉంటుందండి ఇప్పుడు వయసు మీకు? నాకు ఇప్పుడు 70 అండి. 60కి రిటైర్ అయ్యారు, 70 ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకొక చిన్న విషయం, మా ఫ్రెండ్ నేను కలిసి పెట్టిన చేతన సంస్థ ఉంది కదా, దాన్ని అతను చనిపోయే ముందు ఒక 2 months ముందు చేతన మళ్ళీ రివైవ్ చేద్దాము, ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ చేస్తాము అని వాడి ఆశయం. దాంతో వాడు చనిపోయిన తర్వాత దాన్ని రివైవ్ చేసి ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రాము టౌన్ హాల్లో సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమం
ఎవ్రీ మంత్ చేస్తున్నానండి. టౌన్ హాల్ వర్ధమాన సమాజంలో చేస్తున్నాము. రేపు జూన్ 6వ తేదీ కూడా 7వ తేదీ ఆత్రేయ గారి బర్త్డే. జూన్ 6వ తేదీ ఆత్రేయ గారి మీద విశాలి శంకర్రావుని చెన్నై యూనివర్సిటీలో తెలుగు లెక్చరర్ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటికే 33 ప్రోగ్రామ్స్ చేశాం, 33 months. అది కంటిన్యూ చేస్తున్నాం. వెరీ గుడ్ అండి, చాలా నైస్ మీటింగ్ యూ. నిజంగానే ఈరోజు చాలా విషయాలు తెలియజేశారు మాకు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, మీరు రాసినటువంటి లలిత గీతాలకు సంబంధించి కావచ్చు. ధన్యవాదాలండి స్టూడియోకి. చివరిగా వ్యూవర్స్కి ఏమైనా చెప్పదలిచారా మీరు? వ్యూవర్స్కి నాకు చెప్పేది నేను ఇలా ఏదో పాటలు రాసి పాటలు పాడి ఇలా చేస్తున్నాను. గాయకులకు అందరికీ చెప్పేది ఏంటంటే బాగా ఇంకా కష్టపడి, ఇప్పటికి నేను ఏం సాధించలేదు, ఇంకా కష్టపడి చేయాలని నా కోరిక. ఎందుకంటే సింహపురి ప్రఖ్యాత గాయకులు ఈరోజు భారతీయ గాయకులు బాలు గారు కాబట్టి, అలాగే నెల్లూరు నుంచి మరొక బాలసుబ్రహ్మణ్యం అటువంటి ప్రముఖ గాయకులుగా వాళ్ళందరూ తయారు కావాలి. మాత్ర గాయకులు నెల్లూరు నుంచి మళ్ళీ ఆయన స్థాయిని అందుకోవాలని గాయకులందరినీ నేను ప్రార్థిస్తున్నాను. రైట్ అండి, చాలా ధన్యవాదాలు. సో నెల్లూరుకి టాలెంట్కి కొదవలేదు, ఇలాంటి టాలెంట్ని మీకు పరిచయం చేస్తూనే ఉంటాను. ధన్యవాదాలండి ఈరోజు స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీకు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు.